హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రై చూపించబోతున్నాను. ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ చేపలు తీసుకున్నా సరే ఈ స్టైల్లో చేపల ఫ్రై ట్రై చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కానాగంతలు చేపల్ని తీసుకున్నాను. ఇవి మనం క్లీన్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపలకి రెండు వైపులా కూడా ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు చేపలు అనేవి త్వరగా వేగుతాయి లోపల వరకు. అలాగే మసాలాలు కూడా లోపలికి వెళ్ళటం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా అన్నింటికి కూడా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాలు కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా ఫిష్కి బాగా పడతాయి అన్నమాట. తర్వాత ఒక హాఫ్ లెమన్ నిమ్మరసాన్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చేప తీసుకొని ఈ చేపలన్నింటికి కూడా మసాలాలు బాగా అప్లై చేయండి. లోపల బయట ఘాట్లు లోపలికి కూడా వెళ్ళేటట్టుగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని అన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్లోకి ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని వెడల్పుగా చేసుకోండి. ఇలా వెడల్పుగా చేసిన తర్వాత మనం ముందుగా మసాలాలు అప్లై చేసిన ఫిషెస్ని వీటిలోనికి ఇలా ముంచాలన్నమాట. ఇలా అప్లై చేయాలి. ఈ రవ్వనంతా కూడా అప్లై చేయాలి. ఈ చేపలకి ఈ రవ్వ అంతా కూడా అంటుకునేలాగా అటు ఇటు 2-3 సార్లు తిప్పండి. ఇలా తిప్పితే మనకి ఈ రవ్వ బాగా అంటుకుని మనం ఆయిల్లో వేయించినప్పుడు బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇలా రవ్వ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అన్నిటికీ కూడా ఒకేసారి అప్లై చేయకండి. మనకి ప్యాన్లో ఎన్నైతే పడతాయో అంతవరకు మాత్రమే మనము ఈ కోటింగ్ అనేది వేసుకోవాలి. మిగతా ఫిషెస్కి మళ్ళీ మనం ఆయిల్లో వేసేటప్పుడు వాటికి అప్పటికప్పుడు మనం కోటింగ్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 బై 1 అన్ని ఫిషెస్ని యాడ్ చేసుకోండి. మనం అటు ఇటు తిప్పుకునే దానికి వీలుగా ఉండేలాగా వేసుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. తర్వాత 2 గరిటెలు తీసుకొని ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి. ఇలా 2 వైపులు కూడా వేగిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చేపల ఫ్రైని ఏ చేపలతోనైనా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.